రాత్ర కువైట్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఆ టెర్మినల్ దాడి ఏదైతుందో ఆ దాడి కువైట్లో చాలా పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. అలాగే ఒక భారతీయుడు కూడా చనిపోయాడు, కొంతమందికి గాయాలయ్యాయి. అయితే ఈ యొక్క దాడి అమెరికానే చేసింది, మాకు ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే అమెరికాకి చెందినటువంటి పేట్రియాట్లు అడ్డుకోలేకపోయాయి మా డ్రోన్లని. అంత పేవలమైనటువంటి అమెరికా పేట్రియాట్లు అక్కడ పనిచేశాయి. కాబట్టి ఆ దాడికి మాకు ఎటువంటి సంబంధము లేదు అని ఇప్పుడు ఇరాన్కి చెందినటువంటి ఐఆర్జీసీ ఒక ప్రకటనలు తెలిపింది. హుస్సేన్ మొబ్బాని అయితే ఇదే విషయాన్ని చెప్తున్నాడు. అంత చేతగాని పేట్రియట్లను పెడితే ఈరోజు కువైట్ కావచ్చు, లేకపోతే రేపు యుఏఈ, సౌదీ అరేబియా ఏవైనా సరే నాశనం అయిపోతాయి, ఈ యొక్క డ్రోన్ను కూడా అడ్డుకోలేకపోయాయి అన్న విధంగా ఇప్పుడు ఐఆర్జీసీ చెప్తుంది. ఈ విషయంలో అమెరికా సెంట్రల్ కమాండ్ ఏమంటుందంటే ఆ దాడి ఇరాన్ కావాలనే చేస్తుంది, ఆ దాడికి మాకు ఎటువంటి సంబంధము లేదు, మా పేట్రియట్లు అడ్డుకోలేకపోయాయన్నది అసంబద్ధం, కేవలం కువైట్ మీద దాడి చేయాలనుకుంది కాబట్టి ఇరాన్ ఆ దాడి జరిగింది అని చెప్తుంది. వాస్తవం ఏంటంటే ఇప్పుడు కువైట్నైనా సరే సౌదీ అరేబియాని, యుఏఈని కాపాడాల్సింది ఎవరు? అమెరికానే కదా. మరి అమెరికా యొక్క పేట్రియట్లు ఏమవుతున్నాయి? వాటి యొక్క రక్షణ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఏం పీకలేకపోతుంది. అటు రష్యా వాడు ఏదైతే చెప్తున్నాడో, ఏ విధంగా అయితే దాడి చేయమంటున్నాడో ఆ విధంగా దాడి చేస్తున్నటువంటి ఐఆర్జీసీ, లేదనుకుంటే ఇరాన్కి చెందినటువంటి రక్షణ దళం, వీళ్ళందరూ ఏమొచ్చేసి కరెక్ట్గా పాయింట్ చూసి కొడుతున్నారు. దాన్ని అమెరికా అడ్డుకోలేకపోతుంది. ఈ ఒక్క దాడి అంటే 10 అడ్డుకున్నా సరే అందులో 2 వెళ్ళి దాడి చేసాయంటే అది తీవ్ర నష్టమే చేకూరుస్తాయి. ఎందుకంటే ఆ ఉన్నదే కువైట్ అనేది ప్రతి దగ్గర కూడా ఖాళీ లేకుండా ఉంటుంది. ఉంటే ఎయిర్పోర్ట్ ఉంటుంది, లేదనుకుంటే ఆయిల్ బావులు ఉంటాయి, లేదనుకుంటే రెసిడెన్షియల్స్ ఉంటాయి ఆ ఉన్న చిన్న భూభాగంలో. సో ఎక్కడ ఏ దాడి జరిగినా సరే అది భారీ నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి రక్షించాల్సింది వాళ్ళు రక్షించుకోవాలి. అమెరికా కూడా వీళ్ళందరినీ రక్షించాలి. వాళ్ళ మీద ఏదైనా దాడి జరిగితే ఏమొచ్చేసి మాకు సంబంధం లేదని చెప్పడం, దాడి జరగకపోతే ఏమొచ్చేసి మేము వాళ్ళని రక్షించామని చెప్పడం. మరి అమెరికా ఈరోజు పెద్దన్న పాత్ర పోషించడం కాదు, మొత్తం వ్యవస్థలోనే, రక్షణ వ్యవస్థలోనే అన్ని దేశాల కంటే ప్రపంచంలోనే నెంబర్ 1 అని చెప్పుకునేటటువంటి అమెరికాకి ఇరాన్ యొక్క యుద్ధం ఏదైతే ఉందో, యుద్ధం చాలా పెద్ద నీతి, అలాగే చాలా పెద్ద గుణపాఠం కూడా నేర్పించింది.